హ్యాపీ బర్త్డే కిస్ పెట్టు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే చందమ్మా. గుడికెళ్ళొస్తావు నువ్వు? గుడికెళ్ళొస్తావు నువ్వు? బాబా దేవుడికి దండం పెట్టుకోవాలి. ఎట్లా పెట్టుకోవాలి నువ్వు? అది ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి దండం, ఓకేనా? నీ వాచ్ చెప్పి టైం చెప్పి నీ వాచ్ చెప్పి అబ్బా నీ వాచ్ చెప్పి. హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? హోప్ఫుల్లీ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు రేహాన్స్ వ్లాగ్స్. నేనైతే పెద్దగా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయనండి, సో అందుకే మీకు ఎప్పుడు తగిలి ఉండకపోవచ్చు. నేను ఎప్పుడైనా రేర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ 1 year తర్వాత మళ్ళీ ఇదేని అనుకుంటా. ఈ మధ్యలో ఒక 1-2 వీడియోస్ పోస్ట్ చేశాను. సో ఈ 1 yearలో షార్ట్స్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను, కానీ లాంగ్ వీడియోస్ తక్కువ పోస్ట్ చేస్తుంటా. షన్ను బర్త్డే వీడియోస్ మాత్రం కంపల్సరీ పోస్ట్ చేస్తాను, నాకు ఇష్టం అదంటే మాత్రం. సో ఈ 1 yearలో ఛానల్ గ్రోత్ ఏం లేదు, కానీ నేను మాత్రం వీడియోస్ పెడుతున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా గివ్ అప్ ఇవ్వకూడదు. సో అందుకని మీరు కూడా ఎప్పుడైనా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే గివ్ అప్ ఇవ్వకుండా ట్రై చేయండి. ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాము. సో ఫైనల్లీ షన్ను బర్త్డే అయితే సార్ చాలా సింపుల్గా చేద్దాం అనుకున్నాం. ఎంతంటే ఒక 10 మెంబర్స్కి అన్నదానం చేసేసి సింపుల్గా ఇంట్లోనే మన వరకు కేక్ కటింగ్ చేసేసుకుందాం అనుకున్నాను. నేను ఎందుకో ఎక్కువ కేక్ కటింగ్స్ని ఈవినింగ్ టైం ప్రిఫర్ చేయను. ఎందుకంటే పర్సనలీ నా ఫీలింగ్ ఏంటంటే నాకు బద్ధకం వచ్చేస్తుంది. మార్నింగ్ అంతా చేసి ఉన్న మీద నాకు ఈవినింగ్కి రెస్ట్ తీసుకోబుద్ది అవుతుంది, కానీ ఈవినింగ్ పని చేయబుద్ది కాదు. సో నా పరంగా నేను చేయలేను కాబట్టి నేను మార్నింగ్ టైమే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎంతన్నా సరే మార్నింగే కంప్లీట్ చేసేసుకోవాలనుకుంటాను. సో 11:30 అట్లా పెట్టుకుందాం అనుకున్నాం కేక్ కటింగ్. సో అమ్మ ఫుడ్ ప్రిపరేషన్ చేసేస్తుంది అనమాట. మా అమ్మ ఫుడ్ బాగా వండుతుంది, కానీ మూడ్ బాగలేదంటే మాత్రం ఫుడ్ చెడిపోతుంది. కానీ మనవాడు పుట్టినరోజు కదా, ఆటోమేటిక్లీ మూడ్ చాలా బాగుంది. మమ్మది ఫుడ్ చాలా బాగా టేస్టీగా చేసింది. సింపుల్గా పలావ్ రైస్ అండ్ చికెన్ కర్రీ, పెరుగు రైతా చేసింది అనమాట. సమ్మర్ కదా, అంతకుమించి ఎక్కువ తినలేమని చెప్పేసి ఇంకా స్వీట్స్ హాట్స్ అంటే మనం బయట నుంచి తెప్పించేసుకుంటాము. సో మా అమ్మ వంట కూడా బాగా చేసేసింది. అండ్ 11:30-12 కల్లా వంట కూడా కంప్లీట్ చేసింది. మేము డెకరేషన్ చేసుకున్నాక ఇక కేక్ కూడా వాళ్ళ నాన్నతో పాటు తెచ్చుకున్నాడు. షన్ను మాత్రం బయటికి వెళ్ళమంటే ఎంత హుషారు ఉంటాడో, పరుగులు ఎత్తుతూనే ఉంటాడు. నిన్నంతా వాళ్ళ నాన్నతో పాటు తిరుగుతూనే ఉన్నాడు. ఇక నైట్కి నీరసం వచ్చి పడుకున్నాడు అనమాట. పిల్లలకి సమ్మర్లో కాపలా కాయడం చాలా కష్టం. ఇది న్యూ మదర్స్ అందరికీ బాగా ఎక్స్పీరియన్స్ అనమాట. అనుకోకుండా మా చిన్నమ్మ కూడా వచ్చింది టైంకి అనమాట. సో మా చిన్నమ్మ కూడా పార్టీలో ఫంక్షన్లో మా దృష్టిలో ఇది ఫంక్షన్ అనమాట. ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసింది. ఇంకా అమ్మ వంట ఎంతవరకు చేసిందంటే అంతా కంప్లీట్ చేసేసి పక్కన పెట్టేసింది. నేను చెప్పాను కదా ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకున్నామని. సో ఫస్ట్ కేక్ కటింగ్ చేసేసి ఈ కేక్ పీసెస్ కూడా తీసుకెళ్దాం అన్నట్టు. సో ఫస్ట్ కేక్ కటింగ్ పెట్టేసుకున్నాము. మా వాడికి కేక్ థీమ్ నచ్చింది అండ్ టేస్ట్ కూడా నచ్చింది అనమాట. అందుకే కొంచెం బాగా కోఆపరేట్ చేశాడు. షన్ను ఎందుకో తెలియదు ఫంక్షన్స్ అప్పుడు అస్సలు కోఆపరేట్ చేయడు. నాకు అదొక భయం ఉంటుంది అనమాట. ఈరోజు మార్నింగే అనుకున్నాను, నిన్న మార్నింగ్ అనమాట వాడి బర్త్డే జరిగింది. సో నిన్న మార్నింగే అనుకున్నాను వీడు కోఆపరేట్ చేస్తాడా రా దేవుడా అని. కానీ అనుకోకుండా వాడికి కార్ నచ్చి కారు కోసం అక్కడ స్టాచ్యూలాగా నిలబడిపోయి కోఆపరేట్ చేశాడు అనమాట. నాకు అనిపించింది, వీడు కోఆపరేట్ చేయాలంటే వీడికి నచ్చింది ఏదైనా తెచ్చి పెట్టేస్తే అయిపోతుందేమోనని. సో కేక్ టేస్ట్ కూడా నచ్చేసి వచ్చిన వాళ్ళందరినీ కేక్ పెట్టట్లేదని ఫీల్ అవుతున్నాడు వాడు. విషెస్ చెప్పగానే వీడు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయి మరి కేక్ పెట్టండి అని అడుగుతున్నాడు అనమాట. సో ఆటోమేటిక్లీ పిల్లలు అంతే అనమాట, పిల్లలు అట్లాగే ఉంటారు కదా. సో కొంచెం కేక్ ఎక్కువ తినబుద్ధి అవుతుంది. వాడు ఏమైందంటే మార్నింగ్ తిన్నాడు కదా క్రీమ్, నేను ఎక్కువ మామూలుగా పెట్టాను వాడికి, ఎందుకంటే అది తింటే ఫుడ్ తినరని. అందులో 12:30 అట్లా ఆ టైంలో తిన్నాడు కదా, అస్సలు అన్నం తినలేదు. ఇంకా నైట్ కూడా ఏం తినలేదు. నైట్ ఇంకా కేక్ కూడా తినలేదు వాడికి ఇంట్రెస్ట్ లేక. ఎగటొచ్చేస్తుంది పిల్లలకనే కదా, మనకు కూడా అంతే ఎగటొచ్చేస్తుంది. అందుకే పిల్లలకి ఎక్కువ కేక్స్ ప్రిఫర్ చేయను. కానీ వాడికి అది నచ్చింది కదా, అందులో వచ్చిన వాళ్ళందరూ పెడుతుంటారు ఆటోమేటిక్లీ. ఇక తింటున్నాడు అనమాట. వాడు మూడు ఎంత బాగుందంటే డెకరేషన్ ఎట్టు పెట్టాడు, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. మామూలుగా అయితే వాడు పీకి పక్కన పెడతా ఉంటాడు, కానీ వాడు డెకరేషన్ ఎట్టు పెట్టాడు, ఇదే సర్ప్రైజింగ్గా ఉంది. ఇంకా వాడికి చాక్లెట్స్ అయితే చాలా వచ్చాయన్నమాట, గిఫ్ట్లు చాలా చాక్లెట్స్. ఇంకా చాక్లెట్స్ అంటే పండగ చేసుకుంటాడు, కానీ ఎందుకో పాపం తినట్లేదు. 2 days నుంచి అట్లానే పడి ఉంటానే వాడికి. సో వాడికి కూడా ఎగుడు పుట్టేసింది. ఇంకా ఈవినింగ్కి ఏం తినకుండా అట్లా ఉండిపోయాడు. ఈరోజు కూడా ఎందుకో ఏం తినలేదు, ఏడుస్తూనే ఉన్నాడు. కొంచెం దిష్టి తగిలేసినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంకా మేము కూడా ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకున్నాం కదా. కేక్ కటింగ్ అంతా అయిపోయినాక మేము ఎప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక షెల్టర్ అని ఉంటుంది, అక్కడ ఓల్డ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి తీసుకెళ్ళిపోయి మనం గిన్నెలా బట్టి పెట్టేస్తే వాళ్ళు ప్లేట్స్ తెచ్చుకుంటారు, వాళ్ళకి మనం ఫుడ్ సర్వ్ చేసేయచ్చు అనమాట. కాకపోతే అక్కడ డైలీ ఇస్తున్నారు, ఒక 2-3 మెంబర్స్ వరకు ఫుడ్ డొనేట్ చేస్తున్నారు. వాళ్ళకి ఫుడ్కి ప్రాబ్లం లేకుండా అయిపోయిందనమాట. అందుకే మేము అనుకున్న ఒక బాక్సెస్ లాగా తీసుకొచ్చేసి
మనమే ఫుడ్ బాక్సెస్లో పెట్టేసుకొని తీసుకెళ్ళిపోయి బయట ఎక్కడన్నా అస్సలు ఫుడ్ లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇద్దామన్నట్టు ఈ బాక్సెస్ మనకి నార్మల్గా పేపర్స్ దొరుకుతాయి కదా, పేపర్స్ అంటే మనకి బఫే ప్లేట్స్ అట్లా దొరుకుతాయి కదా, అక్కడ దొరికేస్తాయి, అక్కడ అడిగితే ఇస్తారు. సో అక్కడ నుంచి ఒక 10 బాక్సెస్ తీసుకొచ్చుకొని ఫుడ్ అంతా సర్వ్ చేసాం. ఇక్కడ మా హస్బెండ్ ఏం చేశారంటే ఫుడ్ వాళ్ళకి సరిపోదేమో అన్నట్టు కొంచెం ఎక్కువగానే పెట్టారు. కోర్స్ అది మంచిది అనుకోండి. అలా ఎక్కువ పెట్టడం వల్ల ఫుడ్ తర్వాత తగ్గిందనమాట. ఇంట్లోకి మా అమ్మ మేము వచ్చేటప్పటికి మళ్ళీ వైట్ రైస్ అండ్ నార్మల్ 1 kg చికెన్ తెప్పించేసి మళ్ళీ కుక్ చేసేసింది. మా అమ్మకి డబల్ పని అయిపోయిందనమాట. బట్ వాళ్ళకి మనం పెట్టేదేదో కడుపు నిండా పెడితేనే బెటర్ కదా. సో మేమైతే అసలు ఏం ఫీల్ అవ్వలేదు, మనకి లేదు కదా అనేసి. మనం లేట్గా తిన్నా పర్లేదు, వాళ్ళు టైంకి తినాలి కదా, అందులో బయట ఎండలు ఎట్లా ఉన్నాయి, ఘోరంగా ఉన్నాయి కాబట్టి సో మేమైతే ఏం ఫీల్ అవ్వలేదు. అండ్ చికెన్ కర్రీ నేనేంటంటే మొత్తం రైస్ పక్కకు పెట్టి చికెన్ కర్రీ పక్కకు వేస్తే నీట్గా కలుపుకోవడానికి కుదురుతుందంట. మా హస్బెండ్ అలా ఎందుకు పైన వేస్తే మొత్తం అన్నం సరిపడ్డ అయితే వాళ్ళు కలుపుకొని తినేస్తారు కదా అని ఇంకా ఆయనకి నచ్చినట్టే వేసాడనమాట. ఇంక ఇవన్నీ ప్యాక్ చేసుకొని మేము ఒక కవర్లో పెట్టుకొని, ఇక్కడ ఏమైందంటే ఎక్కువ పెట్టడం వల్ల కవర్లో నిలబడలేదనమాట. అవి తీయడం పెట్టడం కొంచెం కష్టమైంది. బట్ కానీ జాగ్రత్తగా పట్టుకుని తీసుకెళ్తే ప్రాబ్లం లేదు. మాకు కొంచెం పక్కనే కనిపించారనమాట చాలామంది ఫ్యామిలీ. వాళ్ళది మన స్టేట్ కాదంట, వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారంట. అందులో చాలామందికి లాంగ్వేజ్ రావట్లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. కానీ వాళ్ళు లాస్ట్లో అన్నారనమాట, మీ అబ్బాయి ఎప్పుడు బాగుండాలమ్మా అని. ఆ హ్యాపీనెస్ చాలా అనిపించింది నాకు, చాలా బాగా అనిపించింది. ఇంకా ఫైనల్లీ ఫుడ్ అంతా డొనేట్ చేసేసి మేము ఇంటికి వచ్చి మొత్తం మేము తిని మొత్తం అయ్యేటప్పటికి 4:30 అట్లా అయింది. అవి పెట్టుకుంటే ఇప్పుడు కవర్ చిన్న కవర్ వేసుకున్నా. నేను అందుకనే ఏ కవర్ పెడదామన్నా, కాలుతున్నాయని అన్నా. కానీ బాగున్నాయి కదా ఇట్లా పెట్టుకుంటే. అమ్మా ఇవ్వమ్మా భోజనం ఇవ్వను. ఇదిగో బాబుని ఆశీర్వదించండి చాలు. షణ్ముఖ్ సాయి అని పిలవండి. థ్యాంక్ యూ చెప్పమ్మా అందరికి. దండం పెట్టు.